హలో ఆల్, అందరికీ నమస్కారం. సో గుండెపోటు అనేది సడన్ గా వస్తుందా లేకపోతే మనం చేసే ఈ మిస్టేక్స్ వల్ల వస్తుందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా సరే నేను చెప్పబోయే ఈ మిస్టేక్స్ ని చేస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని చేరేలాగా చూడండి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ లోనూ హార్ట్ అటాక్ అనే సమస్య చాలా ఎక్కువగా కామన్ గా ఉంటుంది. దాన్ని మనం ఎలా అయినా ఎదుర్కోవాలి. సో ఈ వీడియో ద్వారా అయినా సరే 10 మందికి తెలిసేలాగా చూడండి. చాలా మంది చేసే మిస్టేక్స్ ముందు నుంచి మనకి హార్ట్ బ్లాక్స్ అనేవి ఏర్పడతాయి మనం చేసే మిస్టేక్స్ వల్ల. దీన్నే మనం అథెరోస్క్లెరోసిస్ అని అంటాం. అంటే మన గుండెలో ఉండే రక్తనాళాల్లో కొవ్వు అనేది క్రమక్రమంగా పేరుకుపోవడం వల్ల ఒకరోజు బ్లాక్ అనేది ఎక్కువగా ఫామ్ అయిపోతుంది. దీని వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. సో మరి అలాంటి తప్పులు ఏంటో తెలుసా? నంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్. సో ఇలాంటివి చేసినప్పుడు క్రమంగా హార్ట్ బ్లాక్స్ అనేవి ఏర్పడిపోతూ ఉంటాయి. సో దయచేసి స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉంటే మానేసేయండి ఇప్పటికైనా సరే. నంబర్ 2, ఎక్కువగా మనం ఆలోచించినప్పుడు అంటే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీకి ఎక్కువగా గురి అవుతున్నా సరే ఈ రకంగా హార్ట్ బ్లాక్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. నంబర్ 3, మనం ఎక్కువగా జంక్ ఫుడ్ తినడము, స్వీట్ క్రేవింగ్స్ ఉంటే స్వీట్ ఎక్కువగా తినడము, కూల్ డ్రింక్ ఎక్కువగా తాగడము, ఇలాంటివి చేసినా సరే ఈ రకమైన ప్రమాదం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో 4th ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నైట్ టైం లేట్ గా పడుకోవడం, ఫోన్ అనేది చూస్తూ ఉండి టైం అనేది వేస్ట్ చేసేసి చాలా లేట్ గా పడుకుంటూ ఉంటాం కదా. దీని వల్ల కూడా మన హార్మోన్స్ ఇలాంటివన్నీ కూడా బ్యాలెన్స్ లో ఏమి ఉండవు. నంబర్ 5, సెడెంటరీ లైఫ్ అంటే ఎప్పుడు కూర్చుని కనీసం కదలిక లేకుండా కూర్చుని చేసే జాబ్ వాళ్ళలో కూడా ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో మరి ఇవన్నీ తగ్గించుకుంటే హార్ట్ రిస్క్ అనేది మనం ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.